న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జీలుగుమిల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా వీధుల్లో మండల అధ్యక్షులు పసుపులేటి రాము గారి ఆధ్వర్యంలో లిటిల్ స్టార్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. మ్యూజికల్ చాయిస్, లెమన్ స్పూన్స్, పలు క్రీడా కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణి రవికుమార్, పోలవరం ఇన్ఛార్జ్ సిరి బాలరాజు హాజరయ్యారు. బాలరాజు మాట్లాడుతూ సంవత్సరంలో పండించిన పంట ఇంటికి చేరుకొని కుటుంబాల సంతోషాలు కలిగి ఉండాలని ఆయన అన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జోదాల జోలికి వెళ్లకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వీరంకి వెంకటేశ్వరరావు, రూపా సత్యనారాయణ, కోల ధర్మరాజు, కోల మధు, సూరిశెట్టి మహేష్, నారగాని నరేంద్ర, అప్పారావు, జనసేన కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఇలాంటి సంతోషమైన రోజుని, పండగని మన బంధువులతో కలిసి ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటుంటారు. అలాగే ఇలాంటి ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయమైనటువంటి ఆటలు. ఇవన్నీ కూడా తప్పకుండా ఆడాలి, ఎందుకంటే మన సాంప్రదాయం కాబట్టి. అలాగే ఈరోజు జనసేన పార్టీ తరఫున 7 మండలాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో అలాగే కుర్చీలాట, లెమన్ స్పూన్స్ ఇలాంటి అనేకమైన ఆటలు ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆడించడం జరిగింది. ఇవన్నీ కూడా గెలిచినటువంటి వారు ఎవరు కూడా, ఓడిపోయినటువంటి వారు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ఇవన్నీ కూడా స్పోర్ట్నెస్ గా తీసుకొని మీరందరూ కూడా ఈ పండగ రోజున సుఖ సంతోషాలతో ఉండాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జనసేన పార్టీ గురించి ఒక 2 విషయాలు మీతో చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన వ్యక్తిగతం ఏంటో తెలుసు. ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో పేద ప్రజలకి ఎన్ని విధాలుగా సహాయపడ్డాడో మీ అందరికీ తెలుసు. ఈరోజు మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం, అలాగే రానున్న రోజుల్లో మీ అందరికి కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా మేము ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తప్పకుండా మీ జీలుగుమిల్లి మండలానికి ఒక ఎమ్మెల్యే మీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మేము తప్పకుండా తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జనసేన పార్టీ ఏ సమస్య వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ కానీ ఉంటుందన్న ఒక్క భరోసాతో ప్రజలందరూ కూడా ఉంటున్నారు. ఈరోజు అధికార పార్టీకి దీటుగా జనసేన పార్టీ ఈరోజు పనిచేస్తుంది. ఓడిపోయినా, ఒక్క సీటు గెలవకపోయినా ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా తగ్గకోకుండా అధికార పార్టీని ఢీకొని ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో జనసేన పార్టీ ఉందంటే మేమందరూ కూడా చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఈసారి తప్పకుండా జనసేన పార్టీని ఆదరించాలి, మమ్మల్ని అందరినీ ఆదరించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఇలాంటి నీతి గల నాయకుడిని మనం ఎన్నుకోకపోతే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తామని. ఈరోజు ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. మన ఇంట్లో చూస్తే కరెంటు బిల్లు కానీ, గ్యాస్ సిలిండర్ బిల్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ, అలాగే అనేకమైన ఇలాంటి సరుకులన్నీ కూడా నిత్యావసర సరుకులు పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి రైతులకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటు చూస్తే ఎరువుల రేట్లు పెంచేశారు.
సరైన ఆదాయం లేక రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో సుమారు 10 మందికి నేను ఇవ్వగలిగానంటే చాలా గర్వంగా ఉంది. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా జనసేన పార్టీ ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ కలగజేసుకొని అధికార పార్టీకి ఏ సమస్య వచ్చినా సరే అధికార పార్టీని ముద్దునిద్ర నుంచి లేపి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఈరోజు తీసుకొచ్చాం. అలాగే రోడ్లు చూస్తే మన రాష్ట్రంలో గెలిచి 4.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రోడ్లు పోయిన పరిస్థితి, నిరుపేదలకు ఇల్లు లేవు. అలాగే ఈరోజు పెన్షన్ తీసుకున్నటువంటి వారు 2019 ఎలక్షన్స్ ముందు 3,000 రూపాయలు ఇస్తారని ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చాక 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలా ఒక పక్క చూస్తే చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు లేవు. అలాగే వారికి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎవరికి కూడా రూపాయి అందలేని పరిస్థితి. రాజధాని ఎక్కడంటే చూపించలేని ఏకైక దరిద్రమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే ప్రాధాన్యపడుతున్నాను, మీరందరూ కూడా ఈసారి మహిళలే ముందుండాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని బాగుపరిచేది ఈ మహిళా లోకమే. తప్పకుండా మీరందరూ కూడా మేల్కొని రానున్న రోజుల్లో గాజు గ్లాసు గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేయించాలని, ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కేవలం మీతో ఈ చర్చ చేయాలని కేవలం ఒక చిన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నాం. మీరెవరు కూడా అన్యదా భావించొద్దు. తప్పకుండా మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 2019లో ఓడిపోయాం, 2024లో ఓడిపోయినా కూడా ప్రజల కోసం అండగా నిలబడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో మీ అందరూ కూడా మీ మంచి హృదయంతో మీ అందరి దీవులతో నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా జీలుగుమిల్లి మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళి మీకు ఏం కావాలన్నా సరే నేను అందుబాటులో ఉంటూ మీ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ముందుకు తీసుకువెళ్తానని